జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. ఎలాంటి చర్చ లేకుండానే 2025-26 బడ్జెట్ సమావేశానికి మేయర్ విజయలక్ష్మి ఆమోదం తెలుపడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. కౌన్సిల్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ బయటికి తీసుకెళ్లారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లు బల్దియా ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. Congress, 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 420, 420, Revanth Reddy, 420, 420, 420, 420, Telangana. చాలా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగినటువంటి సంఘటన ఈరోజు గ్రేట్ హైదరాబాద్ చరిత్రలో గాని గతంలో హైదరాబాద్ నగర చరిత్రలో గాని ఏ రోజు కూడా పోలీస్ పహారాలో మార్షల్స్ పెట్టుకుని మరి ఈరోజు పరిపాలన చేయడం చూడలేదు. అక్రమంగా దౌర్జన్యంగా కార్పొరేటర్లని లోపలికి వెళ్లి ఈడ్చుకొని పోవడం బయటికి అనేది మాత్రం సిగ్గుచేటు. మరి 14 నెలల నుంచి కూడా పరిపాలన పూర్తిగా గాలికి వదిలేసిన గ్రేట్ హైదరాబాద్ లో అభివృద్ది పూర్తిగా కుంటుపడ్డది. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి సారథ్యంలో నగర ప్రతిష్టను ఎంతో పెంచగలిగినాం, ఎంతో అభివృద్ది చేయగలిగినాం. కానీ ఈ రోజు ప్రతిష్ట దిగజారే విధంగా మరి ప్రభుత్వం చేస్తున్న తీరుని, జీహెచ్ఎంసీ తీరుని కార్పొరేటర్లందరూ నిలదీస్తా ఉంటే 14 నెలల నుంచి కూడా అధికారులు పట్టించుకునే పాపన పోలేదు. ఇదే మేయర్ గారు పట్టించుకునే పాపన పోలేదు. నగరానికి ఒక మంత్రి లేడు. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ నగరానికి ఒక మంత్రి లేడు పట్టించుకోవడానికి కూడా. అంతే కూడా ముఖ్యమంత్రి గారు తానే ఆజమాయిషీ చెలాయిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోవాలంటే ఆయన ఎక్కడో జూబ్లీస్ లో ప్యాలెస్ లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండడు. కాబట్టి వారికి హక్కుగా ఉన్నటువంటి కార్పొరేషన్ లో ప్రజా సమస్యలను పరిష్కరిస్తా ఉంటే నిలదీస్తే సమానం చెప్పలేక ఈరోజు తూతూ మంత్రంగా వారు బడ్జెట్ ని పాస్ చేసుకుని సభ్యులందరూ కూడా దౌర్జన్యంగా బయట పంపించమంటే మాత్రం ఈరోజు చీకటి రోజు. చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా వీధి దీపాలు వెలగట్లేదు, ట్రాఫిక్ సమస్య పెరిగిపోతా ఉంది. ఈ రోజు సంక్షేమ పథకాలు ప్రభుత్వము గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గ్రామాల్లో పెడతామని చెప్తారు. హైదరాబాద్ నగర ప్రజలు ఏం పాపం చేసినారు? ఈరోజు వీధి దీపాలు వెలగట్లేదు. ఈరోజు సర్కిల్ ఆఫీస్ కి, జోనల్ ఆఫీస్ కి రావాల్సిన నిధులు రావట్లేదు. సంవత్సరం నుంచి కూడా ఈరోజు ప్రజావాణి పెట్టినారు, ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించట్లేదు ప్రజలవి. వీటన్నింటినీ కూడా సమానం చెప్పే నాదుడు లేడు. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఒక్క మంత్రి ఉండడా? హైదరాబాద్ నగరం చెందినట్టు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక్కడు లేడా? కేవలం రేవంత్ రెడ్డి గారు దోచుకోవడానికి, తన వ్యాపారాలు దందాలు చేసుకోవడానికి ఈరోజు అడ్డంకులు ఉండొద్దని చెప్పి మంత్రికి లేకుండా మేయర్ డమ్మి చేసి జీహెచ్ఎంసీ పైన ఆజిమాయిషీ చేస్తా ఉన్నాడు. కాబట్టి స్పష్టంగా మాకు రావాల్సిన సమాధానాన్ని మేము అడుగుతా ఉంటే చెప్పలేక దాటవేసే ధోరణిలో వివరించి ఈరోజు మా కార్పొరేటర్ల గొంతు నొక్కి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పేరుంది ఆర్పేట అని ఉల్టా మా కార్పొరేటర్లు వేసారు, మీరే సారీ చెప్పాలని చెప్పేసి మేయర్ గారు సారీ చెప్పాలని చెప్పారు.
సో అయినా కూడా మేము చెప్పలేదు. దౌర్జన్యంగా ఈ రోజు ఇక్కడికి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి సభని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం బడ్జెట్ పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా ఉన్న బడ్జెట్ అవసరమైన వాటికి క్లియర్ గా వాళ్ళు అలాట్ చేయకపోవడం వల్ల మేము దాని డిస్కషన్ అనేది ఈవినింగ్ మనం ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ అయిన తర్వాత చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీజేపీ కార్పొరేటర్లు కానీ వేరే వాళ్ళు కానీ పోడియం దగ్గరకు వచ్చినా కూడా మేము ఇటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు బీజేపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ కి వచ్చి వాళ్ళు బ్లాక్ కలర్ ఇంక్ పూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళని దానికి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని కార్పొరేటర్లు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ కేవలం ప్రశ్నించినందుకు, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నందుకు మమ్మల్ని అన్యాయంగా కేసులు పాలు చేసి ఈ రోజు పిఎస్ లో కూర్చోబెట్టి వాళ్ళు సభ నడిపిస్తున్నారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరు ఏ పార్టీలు ఒకటి ఏకమై సపోర్ట్ చేసుకుంటున్నాయి అనేది. సెంట్రల్ లో, స్టేట్ లో ఒకటిగా కలిసి పనిచేసి ఈ రోజు ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ పార్టీని ఒంటరి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ కూడా మేము భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలని సమస్యల మీద పోరాడుతూనే ఇక ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఈ రోజు మేము నిజంగా పోయింది పబ్లిక్ ఇష్యూస్ మీదనే. నిన్నటి నుండి కూడా రిపోర్టర్స్ ఎవరు కాల్ చేసినా కూడా మేము అదే చెప్పడం జరిగింది. నో కాన్ఫిడెన్స్ పెట్టట్లేదు, ఏం లేదు. మాకు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. లాస్ట్ 1 year నుండి కూడా ఎటువంటి ప్రజా సమస్యలు మాకు తీరలేదు, ఎటువంటి ఫండ్స్ కూడా వస్తలేదు అనేది పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడలేకనే వెళ్ళినాం. మేము మేయర్ గారిని కూడా ఒకటే అడిగినాము, మాకు మైక్ ఇవ్వండి, మేము మా రిక్వెస్ట్ ఏందో చెప్తాం మీకు అని చెప్పడం జరిగింది. కానీ కాదు, తను మాకు మైక్ ఇస్తలేదు. ఇంకొకటి, మేము సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్, మేము ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఎప్పుడు కూడా అసలు సెలెక్ట్ కావు. అసలు కౌన్సిల్లో మమ్మల్ని డమ్మీలు చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే మా వాయిస్ రేజ్ చేయాలని మేము ఈరోజు ప్లకార్డ్స్ పట్టుకొని పోడియం దగ్గరికి చాలా డీసెంట్ వేలోనే వెళ్ళినాము. కాకపోతే మేము వెళ్లే కంటే ముందే, మాకంటే ముందే కాంగ్రెస్ కార్పొరేటర్స్ వచ్చి ఇట్లా అడ్డంగా నిలబడేసి మా మీద ఎగబడి ప్లకార్డ్స్ గుంజుకొని చింపేసి పడేయడం జరిగింది. మేయర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, తను గుర్తుపెట్టుకోవాలి, తనకు గెలిచింది మా కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ నుండి. కేసీఆర్ గారు ఇచ్చిండ్రు తనకు ఆ పోస్ట్, కేసీఆర్ గారు ఇచ్చిండ్రు తనకు ఆ పోస్ట్. మేయర్ గాని, డిప్యూటీ మేయర్ గాని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మా పార్టీ మీద గెలిచి ఇప్పుడు పక్క పార్టీలకు పోయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. వేరే కార్పొరేటర్స్ కూడా మా పార్టీలో గెలిచిపోయిన వాళ్ళు ఈ రోజు అందరు చాలా ఎక్కువ మాట్లాడిండ్రు. మేము అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. తప్పకుండా మీ అందరికీ సమాధానం ఇస్తామని మేము తెలియజేస్తున్నాము. ఇంకా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. ప్రజలకి అర్థమైపోయింది 1.5 year లో ఎవరు ఏంది అడ్మినిస్ట్రేషన్ అనేది. సో ప్రజలు కూడా తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారని నేను తెలియజేస్తాను. బడ్జెట్ సమావేశం జరపండి అన్నప్పటికీ అక్కడ వచ్చేసి వాళ్ళ ఒక గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మాకు అవకాశం ఇవ్వండి, మేము మాట్లాడతాము అంటే మాకు అవకాశం ఇవ్వకుండా మరి తను ఏ విధంగా ఆమోదం పలికింది అని నేను మేయర్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఆ బడ్జెట్ లో ఎన్నో తప్పులు ఉన్నాయి. దాంట్లో ఆ విషయంలో మేము క్వశ్చన్ చేద్దామని అందరం కూడా వెళ్ళాము. కానీ తను ఏ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మేము ఒకటే అడిగాం, క్వశ్చన్స్ అనేది మేము ఫస్ట్ పెట్టండి, బడ్జెట్ అనేది తర్వాత అడుగుదామన్నప్పటికీ అనుకోకుండా ఆమోదం పలికింది. ఆ విషయం పక్కన పెట్టా. ఇంకో విషయం తను డిమాండ్ చేస్తా ఉంది. ఒకటే ఏంటంటే, మీరందరూ గొడవ పెట్టుకున్నారు బడ్జెట్ ఇవ్వము అని. బడ్జెట్ ఆమె ఇంతవరకు వచ్చిందా అనేది మాకు అవంతా తెలియదు. ఖచ్చితంగా ఇంతవరకు అయితే కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ, రామన్న ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పటికీ చాలా డెవలప్మెంట్స్ అయినాయి. అదే డెవలప్మెంట్ ఇక మీదట ఎందుకు జరగట్లేదని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు మాకు అవకాశం కూడా మాట్లాడడానికి ఇవ్వలేదు. మేము క్వశ్చన్స్ పెట్టినా కూడా మా తోటి కార్పొరేటర్స్ కూడా తీయడం, నాది కూడా తీయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము వాయిస్ రేస్ చేసినందుకు ఇక్కడ జరిగింది జెంట్స్ కార్పొరేటర్స్, మహిళా కార్పొరేటర్స్ మీద చేసుకోవడము. ఇందులో ఉన్న పార్టీలో, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్పొరేటర్స్ ఎవరైతే కండువాలు మార్చుకున్నారో ముక్కుసూటిగా నేను వాళ్ళకి చెప్తున్నాను. ఇదంతా మెసేజ్ కూడా వాళ్ళకి పోవాలనే చెప్తున్నాను. అన్నెసెసరీగా పార్టీ కండవ వేసుకొని, పార్టీ మీద గుర్తు మీద గెలిచి మళ్ళా ఆ పార్టీ కండవ వేసుకొని మాట్లాడిన వాళ్ళు చాలా పెద్ద మాటలు మాట్లాడారు. సమయం అతి తొందరలోనే ఉంది. అదేంటో సమాధానం మేము కూడా చెప్పి చూపిస్తామని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మాకు రామన్న, కేసీఆర్ సపోర్ట్ మా పార్టీ ఇప్పటికి కూడా ప్రజల గుండెల గుర్తింపు అనేది ఉండిపోయింది. ఇప్పటికి కూడా మేము ఇప్పుడు వచ్చే పోలీస్ స్టేషన్ కి వచ్చి కూర్చుంటే ఒక పెద్ద ఆవిడ అన్నది, కేసీఆర్ సార్ దేవుడమ్మా, మాకు అసలు 2000 పెన్షన్ ఇప్పుడు వచ్చిందా, ఇంతవరకు ఇంకేది రాలేదు. అలాంటి సార్ మళ్ళా రావాలంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా వస్తుంది. మేయర్ ని నిజంగా చెప్తున్నాను, ఆమె ఏం డెవలప్మెంట్ చేస్తుందా, మా మీద ఏం కేసులు పెట్టుకుంటా, మాకు ఎటువంటి భయం లేదు. కానీ ఇక్కడున్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్ తో పాటు
ఈ రోజున్న ఎక్స్ ఆఫీషియల్స్ మెంబర్స్ అందరం మేము భవన్ లో సంతకాలు పెట్టాం. మా సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ మాకు చెప్పినప్పుడు ఇప్పుడున్న ఎక్స్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన చెప్పినందుకు మేము ఈ రోజు అందరం కూడా మేము సంతకాలు పెట్టినందుకు ఈ రోజు ఆమె వేర్ పొజిషన్ లో కూర్చొని కండవ మార్చుకొని మా మీద ఈ రోజు దౌర్జన్యం చేసి ఈ రోజు మేము ఈ రోజు పోలీస్ స్టేషన్ లో తీసుకొచ్చిన దుస్థితి తీసుకొచ్చింది. ఖచ్చితంగా ఖబర్దార్ గద్వాల్ విజయలక్ష్మి గారు, సమయం అన్నది వస్తుంది. మేము ఖచ్చితంగా ఈ రోజు మా బాధ ఏంటి, మాకు ఇంత ఇదిగా చేయిస్తున్నారు, మా పోరాటం అనేది ఖచ్చితంగా న్యాయంగా జరుగుతుంది. డెవలప్మెంట్స్ విషయంలో కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మేమే కాదు, మా వైపు ప్రజలు కూడా ఉన్నారు. కానీ ఈ రోజు ప్రజా సమస్యలు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న సమస్యల గురించి చర్చిద్దామని మేమంతా సమావేశానికి హాజరైతే బడ్జెట్ ప్రవేశపెట్టాలని పెడితే మేము చెప్పినాం, మేయర్ గారు బడ్జెట్ ప్రవేశపెడతాం, ముందు ప్రజా సమస్యల మీద మనం డిబేట్ చేద్దాం, డిస్కస్. ప్రజలు ఈ రోజు అందాక హైదరాబాద్ నగరం గత 8 నెలలకెళ్లి లైట్లు లేక అంధకారంలో ఉంది, పారిశుద్ధ్యం సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు, వాటి మీద చర్చిద్దామమ్మా అంటే మమ్మల్ని దౌర్జన్యంగా అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కార్పొరేటర్ల మీద దౌర్జన్యం చేయడం, అదేవిధంగా ఈ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై ఈ రోజు మమ్మల్ని బలవంతంగా ఈ రోజు బయటకు హౌస్ నుండి బయటకు పంపించేసి ఈ రోజు వాళ్ళు సభ నడుపుకుంటారంటే వాళ్ళిద్దరు అక్కడ ఒకటే ఇక్కడ ఒకటే. వాళ్ళు ఈ రోజు ఏ విధంగా సభ నడుపుకుంటా ఉన్నారు, కార్యక్రమం నడుపుకుంటారంటే మమ్మల్ని పక్కకు నెట్టేసి మనం తక్కువ చేయాలని చూస్తూ ఈ రోజు కార్యక్రమం నడుస్తున్నాయి. మేయర్ విజయలక్ష్మి గారు వ్యక్తిగత దూషణలు, మీ అంతు చూస్తా, మీ సంగతి చూస్తా అని చెప్పేసి ఒక దళిత కార్పొరేటర్ మీద ఈరోజు ఏకవచనంతో షటాప్ అని చెప్పేసి ఆమె నోరు పుప్పించే ప్రయత్నం చేసింది. మేయర్ గారు విజయలక్ష్మి గారు ఆ సీట్ ఇచ్చింది మేము, ఆ సీట్లో కూర్చోబెట్టింది గౌరవ కేసీఆర్ గారు. నువ్వు వారిని మర్చిపోయి ఒక బీసీ మహిళగా, హైదరాబాద్ నగరం అంటే గొప్ప నగరాన్ని, ఒక బీసీ మహిళను మేయర్ గా చేసింది గౌరవ కేసీఆర్ గారు. అవన్నీ మర్చిపోయి నువ్వు నీ పార్టీలో మిమ్మల్ని మేయర్ చేస్తే మమ్మల్ని ఈ రోజు అరెస్ట్ చేపించి కొట్టిపించి ఈ రోజు పోలీస్ స్టేషన్ తరలించడం. భవిష్యత్తులో మీ కాంగ్రెస్ పార్టీకి మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.